ఇది ధర్మంగా నిలిచిన ఒక మహావీరుని గాథ. రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో ఉండగా రాక్షసరాజు రావణుడు సీతమ్మను అపహరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ రావణుడు తన పుష్పక విమానంలో సీతమ్మను ఎత్తుకెళ్తూ వేగంగా దక్షిణం వైపుకు ప్రయాణిస్తున్నాడు. సీతమ్మ తన భర్తని పిలుస్తూ అరుస్తూ కేకలు వేస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో పుష్పక విమానం ప్రయాణాన్ని గమనించిన జటాయువు రావణుణ్ణి ఎదిరించేందుకు ముందుకొచ్చాడు. వృద్ధుడైన ధైర్యంగా రావణ రథాన్ని ఆపుతూ అతనితో మాటల యుద్ధం చేశాడు. రావణ, సీతాదేవి మహాపతివ్రత, ఆమెను అపహరించడం పాపం, ఆమెను వెంటనే వదిలివేయి అని అన్నాడు. రావణుడు జటాయువుని యొక్క హెచ్చరికలు తిరస్కరించాడు. వెంటనే జటాయువు రావణుడిపై దాడి చేశాడు. తన గోళ్లతో రావణు రథాన్ని ధ్వంసం చేసి సీతమ్మను రక్షించేందుకు శక్తినంతా ఉపయోగించాడు. కానీ రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలు కోసి తీవ్రంగా గాయపరిచాడు. కొన్ని గంటల తర్వాత రామలక్ష్మణులు సీతమ్మను వెతుకుతూ జటాయువును కనుగొన్నారు. తన చివరి శ్వాసతో జటాయువు సీతమ్మను రావణుడు దక్షిణ దిశలో తీసుకెళ్లిన విషయాన్ని తెలియజేశాడు. రాముడు జటాయువు యొక్క ధైర్యం, త్యాగం చూసి కంటతడి పెట్టాడు. నిన్ను రక్షించలేకపోయినా నీ త్యాగం ఎప్పటికీ మరవలేను అని రాముడు అన్నాడు. జటాయువు తన ధైర్యం, ధర్మం, త్యాగంతో రామాయణంలో అమరుడిగా నిలిచిపోయాడు.